అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నెంబర్ 50. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పారావు అన్న ఆ మాటతో ఆన్య మనసులో చాలా ఆనందం అనిపించింది. దాంతో సంగీతతో, మేడం, అప్పారావు గారు నన్ను చెల్లినని అన్నారు అంటూ ఆనందంగా అంది ఆన్య. మరి నేను ముందు నుంచి చెప్పేది అదే కదా, నువ్వు నన్ను కూడా ఇక నుంచి వదిన అని పిలువు, సరేనా? అని తల ఊపింది ఆన్య. సరే పద, మనం టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం. అయ్యో వద్దండి, నేను టిఫిన్ చేశాను. అది నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. ఏడ్చిన కళ్ళు ఎవరో కొట్టినట్లు చేతిపై ఆ గుర్తు. 2 రోజుల నుంచి తినని ఆ మొహం. నిన్ను చూసే ప్రతి వారికి అది తెలుస్తుంది అని సంగీత అనగానే ఆన్య కంట కన్నీరు వస్తూ ఉంది. నువ్వు చాలా ధైర్యంగా ఉండే అమ్మాయివని మా పిల్లలకు ఆయన చెబుతూ ఉంటాడు. కానీ నువ్వే ఇలా కన్నీరు పెట్టుకుంటే మరి మా పిల్లలకు పాపం ఆయన ఏమని చెప్తాడు చెప్పు అని సంగీత అనగానే ఆ మాటకు ఆన్య పెదవులపై చిరునవ్వు కనబడింది. అమ్మయ్యా, నా కొత్త మరదళ్ళు నవ్వింది. ఇక రా, మనం టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం అంటూ ఆన్యను డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది సంగీత. టిఫిన్ చేస్తూ ఆన్య తన జీవితంలో జరిగిన విషయాలన్నీ సంగీతకు మొదటి నుంచి ఆ రోజు వరకు జరిగినవి చెబుతూ తన గతం అంతా గుర్తు చేసుకుంది. ఆ గుర్తుల దుఃఖంతో నోటిలో ఉంచిన టిఫిన్ గొంతు విప్పుకుని కడుపుకు చేరనంటూ గొంతులోనే దుఃఖం అడ్డుపడుతూ ఉంటే ఆ బాధను దిగమింగుతూ ఇక ఆ టిఫిన్ మింగుడు పడక ఆ ప్లేట్లోనే చేతిని కడిగేసింది ఆన్య. ఆన్య పడుతున్న కష్టాన్ని చూసిన సంగీత మనసు చలించిపోయింది. తను కూడా తినే దానిని వదిలి ఆన్యను తన దగ్గరకు తీసుకుని ఓదార్చుతుంది. సంగీత ఓదార్పు ఆన్యకు అచ్చం వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నట్లే అనిపిస్తూ ఉంది. ఇక సంగీత ఆన్యను దగ్గరకు తీసుకుని, చూడు ఆన్య, కాలం ఎప్పుడు ఎవరికి భయపడదు, వెనకడుగు కూడా వేయదు. అందరినీ తను వణికిస్తుంది, కానీ తను వణికిపోదు. గడిచిన కాలంను తనలో కలుపుకుని నూతనత్వాన్ని అందిస్తూ ముందుకు సాగుతూ వెళ్తుంది. అంటే నీకు అర్థమయ్యిందా? కాలంతో పాటు ఆ నూతనత్వంను మనలో నింపుకుని ముందుకు నడవాలి, కానీ ఇలా గడిచిన వాటిని తలుచుకుంటూ బాధపడుతూ అక్కడే ఆగిపోతే ఎలా? కాలంతో పాటు మనం కూడా భయపడకుండా, వెనకడుగు వేయకుండా ముందుకు సాగిపోవడమే జీవితం అని ఆన్యకు ఎంతో ధైర్యాన్ని చెప్పింది సంగీత. కష్టంలో ఓదార్చే చెయ్యి ఆ కష్టంను చవిచూసేవారికి చాలా విలువైనది. ఎవరూ తోడు లేక ఒంటరిగా కష్టాన్ని అనుభవించే వారికే తెలుస్తుంది ఆ బాధల భారం దింపుకునేందుకు, మనకు ధైర్యం చెప్పేందుకు ఒక తోడు కావాలి అని. అలా అనుకుంటూ ఉన్న ఆన్యకు సంగీత ఓదార్పు చాలా మానసిక ప్రశాంతతను, ధైర్యాన్ని ఇచ్చాయి. ఇక ట్రైన్ టైం అయ్యే వరకు ఆన్య సంగీత వాళ్ళ ఇంట్లోనే ఉండాలని, ఇంకా ప్రియా స్వీటీతో కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా చాలా ఆనందంగా సంతోషంగా గడపాలని అనుకుంది. ఇంతలో ఆన్యకు రమ్య ఫోన్ చేసింది. ఇక ఆన్య అక్కడ ఏమైందో ఏమో అనే కంగారుతో ఫోన్ ఆన్ చేసి, రమ్య, ఏమైంది? మీరు ఎలా ఉన్నారు? ఆ విక్కీ వాళ్ళు మరలా వచ్చారా? తాతయ్య బామ్మ ఎలా ఉన్నారు అంటూ ఉంది. ఆన్య, ముందు నేను చెప్పేది విను. చెప్పు రమ్య. నువ్వు వెళ్ళిన తర్వాత వెంటనే మరలా ఇక్కడికి విక్కీ వచ్చాడు. మళ్ళీ వచ్చాడా? వాడేంటే నన్ను ఇలా టెన్షన్ పెడుతున్నాడు? అసలు వాడిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? మా పిన్నికి ఇచ్చిన మాటను వదిలి ఇతన్ని పెళ్లి చేసుకుంటే మా పిన్ని, బాబాయి, మా అమ్మ నాతో మాట్లాడరు. ఇక నన్ను బ్రతికి ఉండగానే వదిలేసుకుంటారు. నాకు ఆ చరణ్ విక్కీలలో ఎవరూ వద్దు.
నాకు నా కుటుంబం తోడుగా ఉంటే చాలు రమ్య. ముందు నువ్వు నేను చెప్పేది విను అన్య అంటూ అంది రమ్య. సరే చెప్పు రమ్య. నువ్వు లేవని తెలిసి విక్కీ ఎందుకో గాని చాలా వింతగా ప్రవర్తిస్తూ వెళ్ళాడు. వింతగా అంటే ఎలా రమ్య? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావని, ఎక్కడికి వెళ్ళిందో తెలియదని చెప్పగానే చరణ్ ఇక్కడికి వచ్చాడా అన్నాడు. రాలేదు అని అనగానే వెంటనే హడావుడిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను ఇంకా ఇది వరకులాగా ఎంత పెద్ద గొడవ చేస్తాడోనని భయపడిపోయాను. సరే, ఎందుకైనా మంచిది ఆన్య, నువ్వు నీ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి ఉంచుకో. నువ్వు ఎటు వెళ్ళినా నీ మొహం ఎవరికి కనబడనీయకుండా చూసుకో. ఇక నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో. బాయ్, నేను ఉంటాను. నువ్వు జాగ్రత్తగా అక్కడి నుండు అని ఫోన్ కట్ చేసింది రమ్య. ఇక వెంటనే తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది ఆన్య. ఇంతలో అక్కడికి సంగీత వచ్చి, ఫోన్ ఎవరు ఆన్య? నా ఫ్రెండ్ వదిన అంటూ రమ్య చెప్పిన విషయాన్ని చెప్పింది. చూడు ఆన్య, నువ్వు నా ఫోన్ తీసుకుని వెళ్ళు అంటూ తన దగ్గర ఉన్న ఫోన్ను ఇస్తుంటే, అయ్యో వద్దులే వదిన, నేను ఇంకోటి కొనుక్కుంటాను అంది ఆన్య. నా దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి. నా 2 సిమ్ములు 2 ఫోన్లలో వేసి ఉంచాను. పిల్లలు చెరో ఒకటి తీసుకుని చదువు, గేమ్స్ అంటూ వాడుకుంటారు. ఇప్పటి వాటిల్లో ఒకటి నీకు ఇస్తున్నాను. నువ్వు దాన్ని తీసుకుని వెళ్ళు. అప్పుడు నువ్వు మీ అన్నయ్య ఈ ఫోన్ ద్వారా ఎవరెవరు ఎక్కడ ఉన్నారో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అని తన దగ్గర ఉన్న ఆ ఫోన్ను ఆన్య చేతికి ఇచ్చింది. ఇక ఆన్య కాదనలేక ఇంకా తనకు కూడా ఫోన్ అత్యవసరం అని అనుకుని తను సంగీత ఇస్తున్న ఫోన్ను తీసుకుంది. అమ్మా, ఆఫీస్కి వెళ్తాను. ఉదయం విక్కీతో కలిసి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశాను. ఏంటో నా మనసు కూడా బాగా డిస్టర్బ్గా ఉంది. ఇటు ఇంటికి వచ్చేసాను. ఇక నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటూ చరణ్ వాళ్ళ అమ్మ సత్యవతికి చెబుతూ ఉండగా, ఇంతవరకు ఎప్పుడూ కూడా వాళ్ళ గుమ్మం తొక్కని విక్కీ అక్కడికి వచ్చాడు. విక్కీ వాళ్ళ ఇంటికి రావడం చూసిన చరణ్, సత్యవతి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. విక్కీ ఎంతో హడావుడిగా చాలా కంగారుగా ఉన్నాడు. విక్కీ, నువ్వు ఇలా రావడం నాకు చాలా ఆనందంగా ఉందిరా, ఇటు కూర్చో అని అన్నాడు అక్కడే సోఫాలో కూర్చుని ఉన్న చరణ్ వాళ్ళ నాన్నగారు. నేను ఇక్కడ ఎంత టెన్షన్ పడుతున్నాను, బాధపడుతున్నాను, కానీ మీకు మాత్రం నన్ను చూస్తే ఆనందంగా ఉందా? అయినా నేను ఇక్కడికి కూర్చోడానికి రాలేదు అని విక్కీ అనగానే ఆ మాటను విన్న సత్యవతికి విక్కీపై బాగా కోపం వచ్చింది. చరణ్, ఆన్య ఏమైనా ఇక్కడికి వచ్చిందా అంటూనే వాళ్ళ ఇల్లు అంతా వెతికాడు విక్కీ. కానీ ఆన్య ఎక్కడా కనబడలేదు. అన్నయ్య, నువ్వు ఏమంటున్నావు? ఆన్య ఇక్కడికి ఎందుకు వస్తుంది? మన ఇద్దరం కలిసే కదా అక్కడి నుంచి వచ్చేసాము అని అన్నాడు చరణ్. కానీ చరణ్, అక్కడ ఆన్య లేదు అంటూ అసహనంగా అన్నాడు విక్కీ. అన్నయ్య, నువ్వు మరలా అక్కడికి వెళ్ళడం ఏమిటి? నేను ఆన్యను మా ఇంటికి తీసుకుని వద్దామని అక్కడికి వెళ్ళాను. కానీ ఆన్య అక్కడి నుంచి ఎక్కడికో పారిపోయింది. ఇప్పుడు నా భార్యను నేను ఎక్కడని వెతకాలి? చరణ్, నీ వల్లనే ఆన్య వెళ్ళిపోయింది. నేను నా ఆన్యను ఎలాగైనా మా ఇంటికి తీసుకుని వెళ్ళేవాడిని, కానీ నీ వల్ల అలా చేయలేకపోయాను. ఇక ఆన్యను తీసుకుని వచ్చి నాకు అప్పగించే బాధ్యత నీదే. నువ్వు వెళ్ళి ఆన్యని వెతికి తొందరగా తీసుకునిరా అంటూ గట్టిగా అరుస్తున్నాడు విక్కీ. చరణ్ విక్కీ మాటలు వినగానే ఆన్య వాళ్ళ ఊరు వెళ్ళిపోయిందనుకుంటా, పోనీలే అక్కడైనా ప్రశాంతంగా ఉంటుంది అని తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఎందుకో గాని విక్కీ ఒక రకమైన విధంగా ప్రవర్తిస్తున్నాడు.
ఎప్పుడు చూడు చరణ్ దగ్గర ఆన్య గురించి నా ఆన్య నా భార్య అంటూ ఉంటే చరణ్కు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఇంకా విక్కీ ఆన్యతో మాట్లాడే విధానంలో ప్రేమ కంటే కూడా కఠినతే ఎక్కువగా కనిపిస్తుంది. ఆన్యకు కూడా విక్కీ అంటే ఇష్టం లేకే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమ్మకు కూడా ఆన్య అంటే చాలా ఇష్టం. విక్కీ వాళ్ళ అమ్మ కోసం నేను మా అమ్మను బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అసలు నేను ఎందుకు ఆన్యకు దూరంగా ఉండాలి? ఆన్య కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఆన్య నా పక్కన ఉంటే అందరికంటే నేనే అదృష్టవంతుడిని అవుతాను అని ఆలోచిస్తూ ఉన్న చరణ్ వెళ్దాం రా, మనం ఆన్యని వెతికి తీసుకుని వద్దాం అంటూ చరణ్ను 2 చేతులతో కదిపాడు విక్కీ. చరణ్ తన ఆలోచనల నుంచి బయటకు వచ్చి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ పదండి సార్ అంటూ ఇప్పుడు కొత్తగా విక్కీ తనను పిలవమన్నట్లుగా అన్నయ్య అనకుండా ఎప్పుడూ పిలిచే విధంగానే విక్కీ సార్ అన్నాడు చరణ్. ఇక ఇద్దరు కలిసి ఆన్యని వెతకడానికి వెళ్ళారు. ఇక ఆన్య కోసం అన్ని చోట్ల అందరినీ అడుగుతూ పిచ్చి వాళ్ళలా వెతుకుతూ ఉన్నారు చరణ్ విక్కీలు. విక్కీకి ఆన్య దొరుకుతుందా? విక్కీ ఆన్య మధ్యలో చరణ్ పరిస్థితి ఏమిటి? విక్కీ వాళ్ళ అమ్మ రమాదేవికి ఇచ్చిన మాటను నెరవేర్చుతాడా? ఇక మోహన్ రావు పరిస్థితి ఏమిటి? ఇదంతా మనము తరువాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.